సన్నీ ఇంకెవరు రాలే రారా? ఎవ్వరు రాలేరు మామ. ఏమో పండుగ రోజు కూడా ఇంకెవరు రారా? కొడుకుల సంగతి చేస్తా, ఫోన్ చేస్తా. హలో ఏమే రాజేష్, నాకు గుర్తుందా ఈరోజు వినాయక చవితేనా? ఒక్కరు కూడా రాలేదేమన్నా? మరి వినాయకుని దింపాలి, నా మడం వైపు ఇప్పుడు వేయాలి. అరే ఇంతసేపు అనుకుంటున్నా రాన్న, తొందర వినాయకుని దింపాలి, మండపం వెళ్ళి పంతులు ఫోన్ చేయాలి, వినాయకుని మండపంలో దింపాలి. ఒక్కరు కూడా రాలేడా ఇప్పటి వరకు? సన్నీడు కూడా వచ్చిండు, పోరాటం ఏం చేస్తాడు? తొందర నీ అమ్మ ఏందిదా? ఏం చూద్దు మా యూత్ చూడు ఎట్లుందో, మీ యూత్ వేస్ట్ యూత్. అరే ఇజ్జత్ దియకరా, వస్తుండ్రా మా వాళ్ళు అందరూ. వినాయకుని పెట్టింది కాదు మామ, పూజ చేసి మంచిగా ఉండాలి. ఏదో నైట్ తాగి అంటారు మీరు. మీ కొడుకులు ఇంకెప్పుడు వస్తారా? నీ అమ్మ నైట్ మొత్తం తాగి వండుకున్నాడు నిజంగానే. నేను మండపం వినే అంతా నేనే వెళ్ళారా? నీ అమ్మ ఒక్కడు కూడా వస్తలేడు. నీ అమ్మ కుక్క అనుకున్నారా? నేను చూసి ముఖమైన జాడి దాంతో అవురా కుక్కను అయినాక ఇక్కడ కాపలు కాసినారా? మాజీ యూత్ లీడర్ మాజీ యూత్ లీడర్ కలిసిగా నేను నిన్న మధ్యాహ్నం బాగా తినొచ్చిండ్రు. మరి రామా తిన్నారా అన్నారా? ఎవరన్నా అందారు. రాత్రి నేను అయినారా కొడుక తిన్నావు అనుకోలేరా నన్ను రాత్రి? కోపం వచ్చిందే. నన్ను పక్కన పెట్టి నువ్వు ఏరు గోరు చేసినా యూత్ లీడర్ పనికి మళ్ళీ ముందు కొరక కుక్క అంటున్నావు, అది నక్క అంటున్నావు. బాడుకో కుక్కలాగిన కాపలు వేసి పనుకుంటా నేను. మాజీ యూత్ లీడర్ అయినా సరే విశ్వాసంతో చేస్తున్నా. నన్ను పక్కన పెట్టినప్పుడు సందేరా రిలేషన్ కాదు, అదే నిజం కలిసి మేము. రాజేష్ చెప్పురా, శివగాడు ఫోన్ చేసిండా? ఫోన్ చేసుడు కాదురా నాయన, అమ్మ నా బూతులు తిడుతున్నాడు. కాదనా, నువ్వు యూత్ లీడర్ ఇప్పటిదాకా వండుకుంటే ఎట్లానా? అవునరా, నేనే కదా రాత్రి 2 గంటల వరకు ఆడ వైన్స్ లో కూర్చొని తాగి పనులు కూడా దొంబకుండా ఇగో కన్నుల బుద్ధుడు ఎట్లుంది. 4 గంటల వరకు తాగుతాయి కదా సిగ్గు లేకుండా. అది కాదన్నా, 2 అనుకున్నాం, 3, 4 వాళ్ళ కొడుకులు ఇంకా వస్తే అదే అన్న. నేను రాననే చెప్పిన, నా పిల్లలు ఊకే తిడుతుంది, ఎందుకు తిడుతున్నావు వాళ్ళు ఇంకా అది ఇది అని చెప్పేసి దిమాగ్ ఖరాబ్ అవుతున్నా, నెత్తి పట్టింది. సాయన తాగుదామని నీకు ఫోన్ చేసిన, అంత లోపల శివగాడు ఫోన్ చేసి తిడుతున్నాడు అంటాను అని చెప్పి నువ్వు ఫోన్ చేసి కదా రాత్రిపూట. అందుకే కొంచెం తక్కువ తాగలరా? నీకు 1 అయితే 2 అయితే 4 అవుతుంది. రామన్నకు నాకు కూడు లేదు, గంజి లేదు, గుద్ద చెంబు అవుతుంది. మా పరిస్థితి ఏమని చెప్పాలి? శివానేమో ఫోన్ చేసి మరి నా పరిస్థితి ఏమని చెప్పాలి నేను? అరే రాజుగారికి చెప్పిండ్రా నీకు తిండి తీసుకొని పొమ్మని. ఎవరు తీసుకొచ్చి ఇప్పటి వరకు మీద కాలుతున్నది మాకు. బా నమస్తే బా. ఏం నమస్తేరా? మేము వినాయకుని చాలా పెట్టినాం, ముఖం కడగలే, ఓసు కంట్లో ఓసి కంట్లోనే ఉండదు, అంతట్లో ఉంది. ఏ అవుతుంది, ఏ టైం అవుతుంది, వినాయక చవితి వచ్చింది, ఇంకెప్పుడు స్టే చేస్తారు, ఎప్పుడు అది చేస్తారు. ఆడ కర్రీ కుక్కని కాలు పెట్టాను లేదా బావా? అరే ఆ కర్రీ కుక్క ఇంకో కర్రీ కుక్క పక్కనే వండింది. ఆ కుక్క ఏం చేస్తుందో, ఈ కుక్క ఏం చేస్తుందో, మీరు అంతా ఏం చేస్తారో. ఆపండి అన్న ఆపండి. మీరు చిన్న పిల్లలు పూజలు పునస్కారాలు చేస్తారు, టైం ఎంత అవుతుంది? మన 20 సమాసాలు వచ్చినాయి, చిన్న పిల్లలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఇదే ముచ్చట ఉందా? ఇంకేమన్నా ఉండదా? ఏం రాశానా? ఏం మనిషివన్నా నువ్వు? మనిషివా గారిది అసలు? ఏమో కర్రీ కుక్కను తీసి ఎర్ర కుక్కను పెడితే కూడా ఎర్ర కుక్క అంతే కొన్నది. కర్రీ కుక్కనే సరే సర్లే, నైట్ మొత్తం ఉన్నట్టుంది. టైం అవుతుందిరా కాదు విషయం. నువ్వు కూడా అంతే నాన్న. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తా. రాసేకరానా మేము ఎట్లా తిట్టాలన్నా నాకు అర్థం కాదు. వయసులో పెద్దలు ఎందుకు కూర్చున్నా? అరే కాదురా, వచ్చినాం కదరా, చేద్దాం రా. ఇప్పుడు ఎందుకట్లా ఎడుతున్నావు? చిన్న పిల్లలు ఇజ్జత్ తీస్తే ఇంతకు ముందు అదే వచ్చి. తమ్ముడు ఉడిత్యాల గురించి నీకు తెలియదు, ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? మేమంతా లేమా? ఇన్ని రోజులు చెయ్యందే ఇంత పెద్దగా అయిందా? ఎన్ని సంవత్సరాల నుంచి వినాయకుని పెడుతున్నావు మనం, తెలుసా నీకు? ఏం తెలుసానా? అదిగో కుక్క తుమ్మకాడు కుక్కలు అందరూ తాగుతారు మంచిగా. పొద్దుగా టైం కూడా ఎంత అవుతుంది? రాత్రి అలసిపోయిండు, మామ అలసిపోయిండు, రాజేష్ అన్న అలసిపోయిండు. పొద్దుగాల పోలీస్ స్టేషన్ పోయి పర్మిషన్ తెచ్చిండు, అవన్నీ చేసిండు. ఇందుకోసమే లేట్ అయిందని చెప్పి కొంచెం కుక్క తుమ్మకాడ కూర్చున్నాము. లైట్ గా ఒక్కొక్క బీర్ తాగినాం అంతే. ఒక్కొక్క బీర్ అన్న 12 బీర్లు తాగిరు మీరు సీజన్ అనిపిస్తున్నాడు. ఏం కాదు, ఇప్పుడు చేద్దాం, కలిసి చేద్దాం. టెన్షన్ ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు అంతగానం? అరే రాజేష్, యూత్ లీడర్ అయినా గారా 30,000 రూపాయలు నడి సవాల్ చేసింది కొమరక్కనే. దాని ఇంటికి పోయి 30,000 రూపాయలు తీసుకురా పోనాడు.
మీరేదో యూత్ లీడర్ అమ్మంటే అయినా గానీ దాని ఇంటి ముందర బండి మీద పోతేనే అమ్మ నా బూతులు పొరకడతో తీసుకొని వేస్తా అంటది. నేను ఆమెతో పోయి రూపాయి పైసలు కూడా వసూలు చేయలేనురా నేను. అన్న రామన్న ఆ ముసల్లాంతోనికైతే నేను ఓను గుండ్రాయి కూర్చున్నట్టు కూర్చుంటది రూపాయి బిల్లు అంతా బొట్టు పెడుతుంది. అట్లకెళ్ళి ముందరికెళ్ళి ఇంటి ముందరికెళ్ళి పోతేనే ముక్కు పట్టి సాడు పోస్తుంది. నా నుంచి అయితే కాదు, కావాలంటే 500 రూపాయలు చేతుకుంటా పెడతాను. నా నుంచి అయితే కాదు, వసూలు చేయడానికైతే నేను రాను. ఏమరా రాజశేఖర్ మామ నేను దాని దగ్గర పోను నాయన. ఎందుకు నాయన? వెంకటికి ఒకసారి వాళ్ళ మన్మన్ కటింగ్ చేసి చౌకాడు దిగింది, పోలీస్ స్టేషన్ దాకా పోయింది. ఆ ముల్లగంప దాని దగ్గర పోను నాయన నేను. కొడుకా అయ్యా పోతరాజు సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. నేను 3 రోజులు ఆయన కంప సాధనాలు 4 సార్లు తినమని రన్నింగ్ చేసా కానీ దాని ఇంటికాడికి పోను. గిన్నెలు బువ్వ తింటమంటే తింటా నేను కానీ దాని కాలు మొక్క చూడండి. దాని ఇంటికాడికి అయితే ఓనరా ఆయన అది మురికి కంప. అరే విష్ణు ఎనుమాను పోయి ఉసులు పోరా పైసలు. ఆగు విష్ణునా, గాలిలో ఉంచేవాడు ఉన్నంత వరకు ఎవరి తలలో ఎవరు టెన్షన్ అన్న. మీ అందరికి చెప్తున్నా, కుమ్మరక దగ్గర పైసలు నేను కూడా వస్తాను. ఎన్ని కొంటావాలి బాబు 30,000 ఇవ్వాలి మాకు. 40,000 కొండొస్తా నేనే. నువ్వు 4 పైసలు ఇయ్యాలా మీ ముడ్డి మీద తంతది. అరే వాళ్ళంతా నన్ను ఉన్నదన్నా. కొట్టుకుంటేనే మొన్న కొడితే బోన పడ్డా. ఎవరు మన గాలిగూడెం. అదే గాలిగూడెంలా నిన్ను గాలేసి కొట్టుడే కాకుండా నీ కడ్ర కూడా కొట్టి మరి కొడుతుంది. మనకు కావాలి పైసలు వసూలు కావాలి. ఎవరు వసూలు చేశారు? గాలిగూడెం గానీ, సూరారం గానీ, బాలనగర్ గానీ ఏడైతే ఏముంది వాడు వసూలు చేసా అంటున్నాడు, వాడిని పంపిద్దాం. అన్న నా కడుపు కొంచెం గుడగుడ అంటుంది. తిమ్మేరే చెరువు పోతా, సంచి మొత్తం దులిపోస్తా పోయి అడుగుదాం. తమ్ముడు నువ్వు తిమ్మరా చెరువు పోయి సంచి దులుపుకుంటావో లేకపోతే నీ బాడీ మొత్తం దులుపుకో, కానీ మా కొమ్మరక్క దగ్గర నువ్వు పైసలు తీసుకొస్తానా? మీరంతా చూడండి, గోడసాటికి వెళ్ళి నేను కాలు మీద కాలు వేసుకొని పైసలు తీసుకొని సరే కూడా. అరే వస్తారా? కాదు నువ్వు ఒక్కడ చెరువు కాడికి సంచి దులుపుకుంటే అయిపోయినా మిగతా వాళ్ళు సంచి దులుపుకోవద్దా? దులుపుతారు. దులుపుతాడు పా ఏదో ఒకటి చెప్పు. రానా? అయ్యో నా సమేత నడవానా? నడుస్తామానా నువ్వా? అన్నే కట్టింది మందిని ముందు. ఏమైనా ఇంకా రారు? లేదు తమ్ముడు, నువ్వు పోతున్నావు కదా, నువ్వు పెద్ద మనిషి, నువ్వు వసూలు చెయ్యి. కుమ్రక ఒరే శివ, కొమ్మురక్క కాదురా, కొమ్మురమ్మ. ఏమైందన్నా భయపడుతున్నారు? రానా శివగాడు వచ్చాడు, గాలిగూడెం శివగాడు. రావే. ఒరే శివ, ఏందిరా అట్లా పిలుస్తున్నావు? కొమరక్క అంటే ఏమనుకున్నావురా? ఆడ పులిరా, ఆడ శివంగిరా. అది పంచతోన కొడితే నీ పొట్టలో నిండిపోతావురా నాయన. ఇన్ని రోజుల్లో కరెక్ట్ మొగడు వచ్చిండు, గాలిగూడెం శివగాడు. రావే బయటకి. రా. ఒరే శివ, దాని సొంత మూడు కూడా కొమరక్క అని పిలవడరా పేరు పెట్టి. అమ్మా తల్లి అని అడుక్కుంటాడు రా. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? రా బయటకి. ఎవర్రా వార్కావ్? నన్ను పేరు పెట్టి పిలిచింది ఎవర్రా? నా బొడ్డు వచ్చి పేరు పెట్టినారా? ఇట్లా భయపడుతుంది. పిల్లిని చూసా, ఈ ముసల్లాన్ని చూసా, నీ అమ్మ ఇచ్చి పడేస్తా. శివగాడు ఏ ఊరు అనేది? ఏ ఊరు కావాలి? గాలిగూడెం. గాలిగూడెం లేదు. ఆరాధిస్తా. కొమ్మురక్క ఏం చేస్తున్నావురా? ఆకిలు ఉడుస్తున్నాక. ఎవరు ఆకిలు రా ఇది? నీదైతే ఒకటి నాదైతే ఒకటి అక్క, మనదే కదా అక్క. ఎవరి కొడుకురా నువ్వు? నేనక్క. తెలియదాక, తెలుగాని సూజ కొడుకును. తెలుగాని సూజ కొడుకు అయితే నాకు ఇట్లా ఏం చేస్తున్నావురా? ఏవు కాక, నువ్వు ఎలాగా నేను అలాగనా? నీ తమ్ముడు సొంత తమ్ముడు, మనం ఒక్క తల్లికి పుట్టకపోయినా నువ్వు నేను సొంత అక్క తమ్ముళ్ళలాగా ఉన్నావు. నువ్వెందుకు అక్క అట్లా అంటున్నావు? ఇది వరకు దాకా ఎవడు రాడు. రావే పోవే కొమిరి డర్లింగు అని చప్పట్లు పెట్టిన బాడకావు. నీకు దండం పెడతాక నన్ను దోలుకొచ్చి రా బాడకావులు. నాకు తెలియదు, నేను వచ్చిన ఖాళీ
అందుకే నేను ఇలా సప్పుడు కాడ సైడ్ పోతున్నాక నిన్ను చూసి భయమయ్యి పండ పెట్టి తొక్కుతా. అక్క ప్లీజ్ అక్క ఈ జాడకట్ట ఇడేసి సప్పుడు కాగడా నీకు దండం పెట్టి అమ్మ బాబాయ్ మా ఇంటికి ఎక్కి నేను వెళ్ళిపోదాక ఆ కొడుకులు ఇంకా ఇంకోసారి మీ ఇంటికి రానాక ప్లీజ్ అక్క నన్ను క్షమించక్క ప్లీజ్. నడు కొడుకా, కొలువులు ఉండవు కాబట్టి ఏం అనలే, లేకుంటే వంగబెట్టి తంతుటి నిన్ను. నా ఇంటికొచ్చి నా గవిన్లకొచ్చి నన్ను చప్పట్లు కొట్టి రాయే కొమిరి అంటారు. అరే ఓ జిడిగింజలోడా, ఏం చేస్తున్నావు రావో కాకి? కాకి కాకి కమల కాకి కాకి నోటే దీపం ఉండే దీపం కొను అమ్మకి ఇస్తే అమ్మల మనవే లంక ఇచ్చి లంక చూడబ్బా వాసన. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? కాకి కాకి కమల కాకి కాకి నోట్ల దీపం ఉండే దీపం కొను అమ్మకి ఇచ్చి అమ్మలకు లంక ఇచ్చి ఏం చేస్తున్నావురా? కాకి కాకి కాకిల మనవే కాకి కాకి ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? అమ్మా పిల్లకాడి పూజని పిన్నో తల్లి, పిల్లకాడి పూజని పిన్నో తల్లి. ఇదిగో చూడు చూడు ఇంత వాడి పెద్ద పెద్ద తూర్లు వాడి పెద్ద పెద్ద తూర్లు వాడి లంగల పడి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆ కన్యం తెలుపున తెల్లక్క నీ కాలు మొక్తమ్మా, నీ పాదం మీద పుట్టి మచ్చనే అక్కయ్యో, నీ కాళ్ళ కడాలు నేను కడుతుంది అక్కయ్యా, నీళ్ళ మనవే నీళ్ళు కూడా కొన్ని ఉన్నాయి అక్కయ్యో, నీ కాలు ఎవడ్రా? ఏ బాడకావురా? ఇది వరకు దాకొచ్చి ఏ కొల్లి బయటికి వెళ్ళి అంట నన్ను పేరు పెట్టి పిలిచిన బాడకావు ఎవడాడు? నాకు తెలియదు అక్క, నాకు తెలియదు. పండ పెట్టి తొక్కుతా. ఎవడాడు? ఆ చెట్టుకినోడు ఎవరు? నీ అమ్మమ్మడా? ఏంటి మమ్మీ ఎవడు? రావును చూడు. ఓ బాడకావు పెట్టుకొని మంగళచన్న అప్పుడు అంటున్నావు, పాకుతుండ ఆవరా బలి వాకినట్టు. నెక్కన్నాడు ఎవడే? నెక్కమ్మోడా? ఏయ్ ఎవడవరా? నాకినే అక్క దొంగతనానికి 10 మంది వచ్చినాం అనుకో, 10 మందిని సమానంగా గుద్దు. ఒంగోటి పన్నవేడి తొక్కు, ఒంగోటి పన్నవేడి తొక్కు. కానీ నన్ను ఒక్కను ఊకే పొలిచి అనుకుంటే నీ కాలుమక్తా, పొలిచి అనుకుంటే నీ కాలుమక్తా. సరే సర్లే, నువ్వు కుక్కుతాం ఇక్కడ బీల్ లాకుంటే ఏదాకా నన్ను గుర్తు కానీ తను రానమ్మని కాలుమక్తా తల్లి అని వదిలే. ఎట్లొచ్చినవరా? నా గవిన్లకి ఎట్లొచ్చినవరా? నా గేట్ తీసి నా ఇంట్లోకి వచ్చి నా ఇంట్లోనే నా యాకిటనే సప్పట్లు కొట్టేటంత మొగళ్ళు అయినారా ఉడితారా ఊళ్ళా? వాయబ్బో నీ తనకు వచ్చా కొడుక ఒట్టల గిరికలు కడతా, గిరిక కడుతున్నాను కానీ చెట్టు విక్క పెట్టాను దానికి ఫస్ట్. ఏం చేస్తున్నావురా? అక్క చెట్టు ఊపుతున్నాక ఎందుకు? జ్వరం వచ్చిందంట. ఎవరికి? నీకక్క. నాకు జ్వరం వచ్చిందా? నీకెవరు చెప్పిర్రు? ఊరంతా అంటారు అక్క. అవునా? ఊరందరికి ఎట్లా తెలిసిందిరా? అక్క ఊరంతా అంటారు అక్క, జ్వరం వచ్చింది అందుకోసం కొబ్బరికాయ దెబ్బదామని ఎక్కుతున్నా అక్క. ఊపు ఊగుతుందేమో, ఊపురా ఊపురా ఊపు. పంది ఎక్కినట్టు ఎక్కుతున్నాడు. లద్దిపురా గుత్తి కోసి ఉడితారా ఊరు గడత కొడక నీది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏయ్ ఇవరి దాకా నన్ను అన్నది ఎవర్రా? నేనేమనలే, నాకు అన్యం తెలియదు పుణ్యం తెలియదు అక్క, నేనేమనలే. కొడుకా నేను చిబాడుకలు ఆరక ముసలి భయపడతారు. ఏ రాసేకర్ ఏ కొడుకా నేను. ఏయ్ అవునే, నిన్నంట, నీ అక్కనంట, నీ అమ్మనంట, నీ నాయన, నీ కాందాన్ని మొత్తం అంట. నా ఇంటిగా కూడా పీకలేవేను. కొడుకా ఏయ్ ఏం చేస్తున్నావురా? వంకాయలు తెంపుతున్నా. ఎవరి వంకాయలు అవి? నీవే అక్క. అరే నరేష్, వంకాయలు చెట్టుకి తెంపుతున్నా చెప్పురా. ఆమె అంటావేం రా? పొడుగుండయా పొట్టిగుండయా? సరిపోయారు. నా యాకిట్లనే నా ఇంట్లోనే నా వంకాయ చెట్టుకు వంకాయలు తెంపేటంత మొబైల్ అయినావురా? బట్టెవాజి వాడుకో. ఎందుకు వచ్చినావు? నోటి నూకుతా. చెప్తాక వాళ్ళు ఎవరు చెప్పలేరు కానీ నేను చెప్తాక. చెప్పు. నువ్వు లడ్డు పోయినసారి లడ్డు సవాల్ చేసి లడ్డు సవాల్ పైసలు ఇవ్వాలి అక్క, 30,000 రూపాయలు. అవును, అందుకే దోలుకొచ్చారు అక్క వాళ్ళు ఎవరు చెప్పలేదు, నేను చెప్తున్నాక. శివగాడే వాడరా బట్టె కాలు మొక్కుతాక ఈ గడ్డి మొత్తం బీకేస్తా, సాంటి తల్తా, వాకిలు ఉడుస్తా, నన్ను మాత్రం కొట్టకక్క. కొమరక్క ఆకిట్ట ఒక్క గడ్డి పోస కనబడకుండా వీకాలే కొడక. గడ్డి వంకాయలు చెప్తాడంట, వంకాయలు. లచ్చు ఏ మనిషి రా రే. ఏయ్ నువ్వు లంగలు ఉతుకు, జాకెట్లు ఉతుకు, చీరలు ఉతుకు, మళ్ళా ఇంకేమన్నా ముట్టుబాటలు ఉన్నా ఉతికి ఆరేసి ఇస్తిరి వేసిపో. కర్రె పాడుకోవు తొక్కుతా నేను. ఏయ్ నువ్వు గడ్డి వీకు, ఉందా లేని గడ్డి అంతా వీకు.
ఆడుతూ పాడు దాన్ని చేస్తుంటే అల్లుపోయేమున్నది. అరే ఓ బట్ట ఏం చేస్తున్నావురా? అక్క ఏందక్క నువ్వు వీడికి వచ్చినావు? చేస్తే నేనే వస్తుంటిగా లోపలికి. నా ఇంట్లోకి నువ్వెందుకు వస్తావురా? ఏం లేదక్క, పొద్దుగాల హోటల్ కాడకి చాయ్ తాగనిక పోయింది, బావ కలిసిండు. నీకు దొడ్డికి పెట్టిందంట కదా. అమ్మ బాబాయ్ షాత్ అయితే లేదు అన్నాడు బావా. ఏం లేదు బామ్మడిది, పోయి ఇంట్లో బాసాలు ఉన్నాయి తోమురా అన్నాడు. అందుకే అక్క ఇక మన గిన్నెలన్నీ తోముతున్నా. నాకు మొగడు ఉన్నాడా? అక్క నీకు మొగుడు లేడా? సరే తరలే. మరి వాడెవరక్క నాతో మాట్లాడింది? నాకు మొగడున్నాడా? అక్క అయ్యా అక్క ఆడు మీసాలు వాటంక పెట్టుకున్నాడు అక్క. నీ పేరు చెప్పంగానే నీ మొగుడేమో అనుకున్నా నేను. ఎవరికో మీసాలుంటే నా మొగడని ఎట్లా అనుకుంటావురా? బట్టబాజి వాడుకావు కట్టుకున్నదల్లా నా మొగడే అంటే ఊకుట్రా. నాకు మొగడుండా? అక్క నీకు మొగుడు లేడా అక్క? నాకు తెలియదు అక్క, తెలియదు. నిన్ను ఎవడు పంపించిండు ఇడికి? అక్క అమ్మతోడ సండ్లు మండి ఎవడు పంపించిండు నిన్నీడికి? నీ కాలు మొక్తా. నాకు దొడ్డికి పెట్టి నేను చెరువు కాడుకోతుంటే ఆ శివగాడు వచ్చి ఒరే కొమ్రక్క దగ్గర పైసలు ఉన్నాయి తీసుకొద్దన్నారంటే నేను రానురా. నీ కాలు మొక్తా అంటే కూడా నేను రానంటే కూడా ఇనకుండా పట్టుకొచ్చిండ. ఆ శివగాడు సంపాదించి పెట్టిండా? శివగాని అబ్బ సంపాదించి పెట్టిండా? నా తాన కొడుకులాలే లడ్డు సవాల నేను కళ్ళు తాగిన దిమ్మున వాడినా అది లెక్కకు రాదు. నయా పైసా నేను ఇయ్యా. చచ్చిపోతానే. నన్ను కొట్టే బదులు నీ ఇంట్లో ఇల్లు ఊడుస్తా, వాకిలు ఊడుస్తా, బాసాలు దొంతా, నీ బట్టలు ఉతుకుతా, ఆఖరికి బర్లక్కడ పెండ తీయమన్నా తీస్తాక, నీకు దండం పెడతాక, నేను చచ్చిపోతాక ఇంకొక ఏటు పడితే. అబ్బో చంపకే. మంచి మర్యాదతో చెప్తుండా ఇండ్లాన్ని ఊడ్చుకరా, తుడుచుకరా. ఇంకేమన్నా ఉంటే నా మూతి కూడా నా పండ్లు కూడా నా ముక్కు కూడా తీస్తాక. ఇంకోటి నేనే వేసుకుంటాను. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నాకు 2 చేతులు ఇచ్చింది దేవుడు. కొడుకులు అలా మీ తుప్పుడ తీస్తారా? మీద బట్ట కింద పొట్ట వెనక లొట్ట పెట్టుకొని ఆలుతో పాలుతో పని చేస్తుంటే వాళ్ళ చేతుల చండలో నీ లండలో. అరే నేను యూత్ లీడర్ చేసినందుకు నా చెప్తే నేను కొట్టుకోవాలరా. గా ముసలానికి భయపడతారా? ఉచ్చోసుకొని బోన్లు దంపుతున్నాయేమరా నీ అమ్మ అడవిలోలాగా. నువ్వెవడోరా? నేనక్క, నేను తెలియదా? మల్కాపురం శేఖర్ ఊళ్ళో డిష్లు టీవీలు ఫిట్ చేస్తా చూడాక నీ ఇంట్లో టీవీ పెట్టింది నేనే అక్క. ఇంట్లో టీవీ పెట్టినాక నువ్వు సీరియల్ చూసుకుంటా కాళ్ళు దార తప్పుకొని వండుకొని బాగా సీరియల్ చూస్తావు కాక. నేనే అక్క శేఖరు. వీడేం చేస్తున్నావురా? వీడికి అక్క నీకాక. ఎవరికి? నీకే అక్క. నీ బలరకు 3 రోజులు అవుతుందంట పాలు విండక. షేపులు వచ్చినాయంట, అట్లనే పాలు విండదామని వచ్చినాక. ఏ మనిషి రా రే. నా బాలకు నువ్వెందుకు ఇంతవరా? ఊకాక ఇంట్లో టీవీ పెట్టినప్పుడు డిష్ పెట్టినప్పుడు నీ బల్లకు పాలు విండపోతే నేనేం పాలు విండాలే కదా. ఊకో నేను పాలు విండుకొస్తా. అక్క పాలిగిన విండుకొని ఇంటికి రాలేవనుకో వస్తాక తోడుకలు తీస్తా. సరే మీరు అందరు ఎందుకు వచ్చారో నాకు తెలుసురా. తోడు దొంగలు వచ్చినట్టు వచ్చి కొడుక్క ఈ కొడుకు సంగతి చెప్తా. గాలిగూడెం శివగా వీళ్ళందరు నేను కేసుకొని ఉరికొచ్చిన కొడుక. అట్లా వస్తున్నావు బాలేనా? ఎందుకు వచ్చినావురా? లడ్డు పైసలు కావన్నా పైసలు? కావాలి. రాజేష్ మన లోపల ఏమోరా నా గల పట్టుకొని దొరకపోతుంది. ఏం చేస్తుందో ఏమో నాకు కూడా డౌటే వస్తుంది. మైలపోలు తీస్తుందో మరి 2 గోటి లీజ్ చేతులు మందాకిని అమ్మా చెవిటి చేస్తున్నది లోపట. కుర్చీ దేపో. కుర్చీ దీని చెవుల్లో సీసం పోయ్యా. కూర్చో. కుర్చేసి కూర్చోబెడుతుందిరా వాడిని. ఏమో ఉండదు కథ. ఈరోజు కొమ్మరాక చేతిలో ఇక శివ పని అయిపోయినట్టు. ఎవరమ్మా ఈయన? కొత్త పనోడా? పనోడు కాదే, కరెక్ట్ చూడు. నీ మొగుడా అమ్మా? నా మొగుడు ఎందుకు అవుతాడే పనికి మారిందానా? మొక్కం చూడే చెవిటి. పైసలు దేపో.
అమ్మా అమ్మా పైసలు నాకు జీతం ఇస్తావా అమ్మా? బంకిత్తా బీరువాల పైసలు తేపో 50,000 10 రూపాయలా? 50 దుడుక్క 50,000 అమ్మా మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? 50,000 ఎందుకు అట్లా వరుతున్నావు అమ్మా? చోలు గిల్లు అంటున్నాయి. నిమ్మలంగా చెప్పొచ్చుగా. 50,000 అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తా. ఈయనకి ఇస్తావా అమ్మా? నా ఇత్తపో నీ మోనికి ఇత్తా. మరి ఇంకెన్ని కావాలి? 10,000 చూడక నీ పేరు మీద. ఏం చేస్తావు ఈ పైసలు తీసుకుపోయి? పేరు మీద వినాయకుని కాడ అన్నదానం చేపిస్తా, పిల్లలకు బట్టలు ఇప్పిస్తా, మంచిగా డీజిల్ ఇప్పిస్తా, పెన్సిల్ ఇప్పిస్తా, బుక్స్ ఇప్పిస్తా అక్క. నువ్వు టెన్షన్ పడక. 50,000 నీ 50 కట్రాయలు కూడా రావు. నాకు కథలు చెప్తున్నావురా? స్కూల్ పిల్లలకు బట్టలు ఇప్పిస్తా, డయర్లు ఇప్పిస్తా, షూలు ఇప్పిస్తా, పెన్నులు ఇప్పిస్తా, పెన్సిల్ ఇప్పిస్తా, లైజర్లు ఇప్పిస్తా, బుక్కులు ఇప్పిస్తా, సాక్స్లు ఇప్పిస్తా, షూలు ఇప్పిస్తా, వాళ్ళకు టిఫిన్ బాక్సులు ఇప్పిస్తా, అందులో కూర పెడతా, బువ్వ పెడతా, కళ్యామాకు పెడతా, కరియాపాకు పెడతా. అన్నికే బట్టే బాజ్ నా పేరు మీద అన్నదానం చేయిపో అక్క. నువ్వు టెన్షన్ పడక, కొమ్మలకంటే ఇచ్చి పడేస్తా. చేద్ది నమీన్కెళ్ళి. అక్క చూడు పైసలు చూడ ఎట్లా తెచ్చినా. అవురా ఇవి నిజం పైసలేనారా? నిజంగా రే 30కే 40 అన్నా, 40కి 50 తెచ్చినా. దానికి ఏం పెట్టినవరా? ఏం పెట్టినా? ఏ మంత్రం వేసినవరా దానికి? శివగా అంటే మజాక్ అనుకున్నా. దాని దగ్గర పైసలు వసూలు చేసిన ఒకే ఒక్క మొగనీరా నువ్వు. ఈ అమ్మ మేము ముంటి ముందర పోతే ఉచ్చపిస్తుంది మమ్మల్ని. పెళ్లికి కూడా బిచ్చమయ్యేది. మా గాలిగూడెం శివగాడు 2 రాష్ట్రాలకే కాదు ప్రపంచానికి తెలిసేటట్టు చెప్తారా? మా గాలిగూడెం శివగాడు తోపు. గాలిగూడెం శివగాడు తోపు. మాట లాపనా? చవితి పండుగ నాడు లేట్ అవుతుంది. ఇడికే చేద్దాం పారా, పైసలు ఉన్నాయిగా. అమ్మా ఏంటి మందాకిని? మళ్ళీ అడుగుతున్నాను, ఏం అనుకోకమ్మా. చెప్పు. వాడు నీ తమ్ముడు కాదు, సుట్టపోడు కాదు, నీ పక్కపోడు కాదు, గానికి 50,000 ఇచ్చి పంపించినవేందమ్మా? ఇది కొంచెం చెప్తా. వచ్చే చెవిటిదానా, అసలు ఆయనకి నేను పైసలు ఎందుకు ఇచ్చినా ఎరికేనా? ఎందుకు ఇచ్చినా చెప్తా ఇను. చెప్పమ్మా. ఫ్లాష్ బ్యాక్. గీర్ తీసి సాయంత్రం మా ఎలుపలు తీస్తుందో నా బొక్కలు చూడు చేస్తుండే చక్క. ఈ పని వచ్చిండు అక్క. ఏన్నో అక్క. అక్క మీరు తమ్ముడు వచ్చిండు అక్క. దాకా నా బంగారంగా ఒకసారి రాక అక్క. బయటికి రాక నీ కళ్ళను మొక్కుతా ఒకసారి అక్క. అక్క అక్క దాకా బయటికి అక్క. పాదాలు చూడు బంగారు పాదాలు లక్కున్నాయి. అక్క ఎవరా నువ్వు? మిగిలేవు అక్క. మిగిలేవు ఎవడెవరా నువ్వు? గాలిగూడెం శివాని అక్క. నేను అయితే నా ఇంటికి ఎందుకు వచ్చినావు? అక్క చిన్న పని పడ్డదక్క. ఏం పని? 30,000 తీసుకున్నాడు మా యూత్ లా. పైసలు తొలిచ్చిందక్క మా వాళ్ళందరూ. అక్క కళ్ళు తాగిన నిసల నేను 30,000 రూపాయల లడ్డు సవల వాడినా. ఒక్క రూపాయి గుడియా ఎవ్వరికి ఎప్పుడో చెప్పుకోపో. కొమరక్క తాన పైసలు వసూలు చేసినంత మొగని వారా నువ్వు. కానీ కాలు మొక్తాక వాళ్ళతో చెప్పొచ్చినాక పైసలు తీసుకొస్తాంటాని. అయితే నేనేం చేయాలరా? అక్క ఒక చిన్న డ్రామా ఆడదాం అక్క. డరామనా? అవునక్క. ఏందిరా డ్రామా? అంటే నేనే పైసలు ఇస్తా కాల ముంగల నేను కొంచెము అడుగుతాక అప్పుడు ఇయ్యాక. ఎన్ని ఇస్తావురా? 50,000 ఇస్తాక. 50,000 ఇస్తే 20,000 తీసుకొని 30,000 నాకు ఇయ్యాక. అంటే నీ 20,000 కోసం నువ్వు మోతెపరిలాకొచ్చి నా ఊరల్ల ముందల నా ఇజ్జత్ తీసి అడిగితే నేను లొంగి నీకు ఇయ్యాలనా? పోరా బోసిడీకే. అక్క అక్క మీ తమ్ముడు అనుకోక నీ కాలు మొక్తాక 1,00,000 రూపాయలు ఇస్తాక. లక్ష ఇస్తే నేనేం ఇయ్యాలి? ఏం లేక 30,000 ఇయ్యాక మిగతా పైసలు నువ్వు తీసుకోక. నా ఊరల్ల ముందల ఇప్పుడు చేతులు ఎట్లా కట్టుకున్నావో అట్లనే వచ్చి అడగాలి. నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే నా కాళ్ళ కాడ కూర్చొని బాంచాన్ దొరసాని నాకు 30,000 రూపాయలు నువ్వు ఇయ్యి దేవుని కాడ లడ్డు సవాలే అని నువ్వు అడగాలి. అడిగితే నా బీరువాలకి వెళ్ళి 30,000 రూపాయలు తెచ్చి నీకు ఇస్తా. ఇదే వణుకుకుంటూ పోవాలి. ఏమన్నా మీసం మెలేసినట్టు కాలు మీద కాలు వేసుకున్నట్టు రుబాబు చూపించినట్టు కనబడ్డది అనుకో, గుత్తి కోసి తోరణం కడతా.
ఎన్ని ఉండయిరా? ₹1,00,000 1,00,000 రూపాయలకు 10 రూపాయల లోటు తక్కువ ఉన్నా ₹1 ఇయ్య. ఒప్పుకుంటా అనుకోలేనక్క. వాయమ్మని బంగారు తల్లి, అమ్మ మా దేవత. వాయమ్మ ఒప్పుకుంటా అనుకోలేనక్క. వాయమ్మ నయ్యమ్మక్క. ఏమైందిరా మళ్ళా ఏడుపు మొక్కం పెట్టినావు? 2 సంవత్సరాలు పనిచేసినాక ₹1,00,000 కోసం. మరి పట్టు అక్క వద్దాక, ఏదో మజాక్ చేసినాక వాళ్ళ ముంగల్ నా ఇజ్జత్ కాపాడుతున్నావు అక్క. పో సరే అక్క. కొమరక్క తాన నేను వసూలు చేసుకొస్తా పైసలని చెప్పు ఊరలకు. చెప్తాక. సరేనా? సరే అక్క. పోనాడు. వాయమ్మో ఎవడైతే నాకేం తల్లి, గాలిగూడెం శివగాడు అయితేంది, తిరుపురం చంద్రిగాడు అయితే నాకేంది. సావిత్రి పండుగ నాడు లక్ష్మీదేవి 70,000 రూపాయలు నా ఇంటికి వచ్చింది. పత్తి వేసినా, మక్కలు వేసినా, ఎన్ని వేసినా పందులు తింటాయి, వానలు వడక ఎండిపోయి కన్నా కష్టం చేసిన రూపాయి చేతికి రాదు. 70,000 రూపాయలు లక్ష్మీదేవి నా ఇంటికి వచ్చింది. తల్లో తల్లి, ఏయ్ నువ్వెంతెంత నటించమన్నావు అంతకన్నా ఎక్కువ నటిస్తా పోరా. 70,000 రూపాయలు ఇచ్చినావు. ఏ గాలి 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 కాలే పోరు పోయిరా పో. ఎందుకు ఇచ్చినా? నాకు తెలుసమ్మా, నువ్వు పిల్లికి కూడా బిచ్చమయ్యావు. ఎందుకు ఇచ్చినావా అనుకుంటానా? 5 నిమిషాలకే 50,000 దొబ్బినావుగా. అల్ల నుంచి నాకు 10,000 ఇయ్య రాదమ్మా. అమ్మా చెవిలిన వాడ పైన గిసంటి బాగా కడుతుంది కోరికలు, కొంతమ్మ కోరిక. నెల జీతం ఇస్తానా నీకు? పోయి బాసన దొప్పనాడు. నీ చెవుల